డ్రాగన్ ఫ్రూట్ అని ఒకటే కలవరిస్తున్నారు. ఐ సీ సో మెనీ కమెంట్స్ యూ గైస్. మనం యాక్చువల్గా లాస్ట్ టైం స్లైసెస్తో పెంచినాము అండ్ ఆ ఫ్రూట్స్ మనం హార్వెస్ట్ కూడా చేస్తున్నాం. హార్వెస్ట్ వరకు బాగానే ఉంది కానీ ఒక పెద్ద సమస్య వచ్చి పడింది అనమాట. అదేందో మీకు చెప్తా. బట్ మొన్ననే పెట్టినావు కదా, అప్పుడే చెట్టు ఎట్లా పెరిగింది, హార్వెస్ట్ ఎట్లా చేస్తున్నావు అక్క అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా నేను ఇది ముందు ఎప్పుడో చేసిన గైస్. జస్ట్ మీకు ప్రాసెస్ చూపెట్టడానికి మొన్న స్లైసెస్ కట్ చేసి చూపెట్టిన. మంచిగా ఇట్లా చిన్న స్ప్రౌట్స్ కూడా వస్తాయి. ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ డ్రాగన్ ఫ్రూట్ పింక్ది మెయిన్లీ చాలా తొందరగా పెరుగుతుంది అండ్ పెద్దగా పెరగడానికి టైం పడుతుంది కానీ స్ప్రౌట్ అయితే తొందరగానే వస్తుంది అనమాట. సో మంచిగా ఇట్లా బడ్స్ వచ్చినాయి. బడ్స్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, మంచిగా ఇట్లా ఫ్లవర్ కూడా బ్లూమ్ అవుతుంది. కానీ యూ షుడ్ బి లక్కీ ఇనఫ్ గైస్. ఇది ఒక్కటే ఒక నైట్ బ్లూమ్ అవుతుంది, తర్వాత క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ ఇక ఓపెన్ కాదు. ఇది బ్లూమ్ అయినప్పుడు ఐ వాజ్ నాట్ అట్ హోమ్, కానీ మా మమ్మీ ఫొటోస్ తీసి పెట్టింది అనమాట. సో ఐ యాడెడ్ ఇట్ హియర్ మీకు అందరికీ చూపెడదామని చెప్పేసి. అండ్ ఇవి ఫ్రూట్స్ చాలా తొందరగానే ఫామ్ అయిపోతాయి గైస్. కానీ మీరు ఇక్కడ ఏది గుర్తుపెట్టుకోవాలంటే, ఈ ఫ్రూట్స్ మీరు ఎక్కువ రోజులు చెట్టు మీదనే ఉంచిర్రు అనుకోండి, అది ఇట్లా క్రాక్ అయిపోతుంది అనమాట బాగా పండి. మేము ఏమనుకున్నాం పెద్దగా సైజ్ పెరుగుతుందేమో అని చెప్పేసి ఆడనే ఉంచే వరకు ఇది చూడండి ఎట్లా క్రాక్ అయిందో. ఇదంతా బాగానే ఉంది కానీ నెక్స్ట్ వచ్చే బడ్స్ అన్ని ఇట్లా రెడ్గా మారిపోయి కింద పడిపోతున్నాయి గైస్. దే ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ టు ఫ్రూట్స్. అట్లా పడకుండా ఉండడానికి వాట్ క్యాన్ వీ డూ?